త్రిపురేసి త్రిపురములకు అధికారిణి. ప్రతి జీవి 3 రకములైన దేహాలను కలిగి ఉంటాడు. స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం. ఈ దేహాలు జీవుడు వాడే స్థావరాలు కాబట్టి వీటిని పురములు అని కూడా అంటారు. ఈ 3 పురాలకు ప్రవ్వి అనగా ప్రభు కాబట్టి అమ్మవారు త్రిపురేసి. బంగారము, వెండి మరియు ఇనుప కోటలతో లోకకంటకులైన త్రిపురాసురులను శివుడు సంహరించాడు. అందుకు శివుడు త్రిపురహరుడు. శివుని భార్య అయిన అమ్మవారు త్రిపురేసి. బంగారము, వెండి మరియు ఇనుప కోటలంటే మన అజ్ఞాన దశలు తప్ప మరొకటి కాదు. వెలువడబోయే వాక్కు 3 స్థాయిల్లో ఉంటుంది. అవి తార, మధ్యమ, మందరం. వీటిని కూడా 3 పురాలు అంటారు. వాక్కులను పుట్టించేది, వాక్కు అయ్యేది, ఉచ్చరించేది అంతా వాగ్దేవి కాబట్టి ఆ వాగ్దేవి త్రిపురేసి అవుతుంది. ఈ 3 పురాల ద్వారా వ్యక్తమయ్యే వాగ్దేవి రూపంలో ఉండేది అమ్మవారే కాబట్టి ఈ అర్థంలో కూడా అమ్మవారు త్రిపురేసి. దీనిని త్రిషదస్త అంటారు. ఈ 3 స్థాయిలు వరుసగా కంఠము నుండి, హృదయము నుండి, నాభి నుండి వ్యక్తమయ్యే వాక్కుల్లో ఉంటాయి.